తన ఫ్యామిలీతో సహా చనిపోవాలని అనుకున్నానని అరకు టీడీపీ ఇన్ఛార్జ్ దొన్ను దొర అన్నారు. టీడీపీని నమ్ముకున్న వారిని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కార్యకర్తల భవిష్యత్తు కోసమే నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. లేకుంటే తాము చనిపోయేవాళ్లమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరకులో గెలిచే అభ్యర్థిని తప్పించి ఏమాత్రం బలం లేని పార్టీకి టికెట్ ఇచ్చారని అసంతృప్తికి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని నిండా అప్పుల్లో కూరుకుపోయిన తమకు అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని దొన్ను దొర అన్నారు. ముందు మా బాబు నాన్న నీవు అమ్మ నేను ముగ్గురు కలిసి చనిపోదాము, మాకు అవమానం జరిగింది, ముగ్గురు మనం బతకడం వేస్తున్నానా, చనిపోదామని నా చెవులు వచ్చి చెప్పినప్పుడు నా గుండె కలిసి వేసింది. నా గుండె కలిసి ఎంత ఒక కన్న కొడుకుగా చచ్చిపోదామని ఆవేదన చెప్పాడంటే నాకు ఎంత బాధ చెప్పండి. నేను ఏ రకంగా నియోజకవర్గంలో తిరగాలి, ప్రతి చోట చెప్పుకున్నాను, కాబోయే ఎమ్మెల్యే ఓటేయండి అని, ఆదరించండి, అభిమానించండి అని అన్ని చోట్ల నేను చెప్పుకున్నాను. ఊరు వాడ మారుమూల ప్రాంతంతో సహితం, నక్సలైట్ ఏరియాతో సహితం నేను వెళ్ళి చెప్పుకున్నాను. ఏ ముఖం పెట్టుకుని బతకాలి చెప్పండి. కొన్ని కోట్లు తగలబెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పనికి మళ్ళీ ఇక్కడ ఎటువంటి బలం లేనటువంటి ఒక పార్టీకి టికెట్ ఇస్తున్న క్రమంలో ఇక్కడ మీ అభిప్రాయం తీసుకోవాలి, నా అభిప్రాయం తీసుకోవాలి. కానీ కనీసం సంప్రదింపులలో కూడా లేకుండా ఇవాళ వాళ్ళు బీజేపీ పార్టీని టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ గిరిజన నాయకులు అంటే అంత చులకన ఈ అధిష్టానానికి, అంత చులకన భావం ఎందుకు? అదే విషయం నేను లోకేష్ గారిని అడిగాను. ఏమండి, టికెట్ ఇచ్చే ముందు బీజేపీ వాళ్ళకి టికెట్ ఇచ్చే ముందు మీరు ఎందుకు నాకు సంప్రదించలేదు, ఎందుకు పిలవలేదు? మాకు 6 పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, 6 పార్టీ ప్రెసిడెంట్ల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం తీసుకోవడానికి కూడా, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదని ఇవాళ లోకేష్కి నేను అడిగినప్పుడు బీజేపీ పెద్దల నుండి మాకున్నటువంటి ప్రెజర్ అన్నారు. ప్రెజర్ ఉంటే ఉండొచ్చండి, ప్రెజర్ పెడితే మా అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా. అది చాలా దారుణం, చాలా అన్యాయం.